ఇంటర్వ్యూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా వాళ్ళు అందరూ ఎక్కడ తప్పిపోయారు ఫ్రెండ్. పవన్ కళ్యాణ్ సీఎం అయిపోయాడు. ఆ టికెట్లు ఇవ్వద్దు. మేము మా సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండేలా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఏ ఫోన్లో తిరుపతిని క్యాప్చర్ చేశారు. బాబాయ్ పూచి అంతా. We got started from the Tirumala. Downhill to uphill. So the budget planning ఇవన్నీ చెకింగ్ ఏరియా. జగన్రా బాబు ఎన్ని రోజులు చూస్తారు. అది వచ్చిందండి బయటికి. ఆడేం పట్టించుకోవాలా, మనం పట్టించుకోలేదండి. నేను ఆడ పెడదాం అనుకున్నాను. ఏమన్నా కిందకి వెళ్ళిపోతే దేవుడు ఎక్స్క్యూజ్డ్. తిప్పడాలు స్టార్ట్ అయినాయి. తిరుగుతూ ఉంటాం అన్నమాట. అట్లా చెప్తానంట. చూద్దాం మరి. కొండ చుట్టూ ప్రదక్షిణ స్టార్ట్ అయింది. ముసలోళ్ళని చూస్తారా టోకెన్ల గురించి చెప్తాం. ఏమేమి ఉంటాయి? శ్రీనివాస్ పేర్లు శ్రీ వైష్ణవి. Talent that you have, like you can't use it anywhere, but you have that talent. Forgetting. That's a talent. Forgetting is a talent. Do you remember my name? అండ్ ఆల్సో మీరు ఫ్రీ దర్శనంకి వెళ్ళారంటే ఓ రోజు మర్చిపోవాలి. ఓ రోజు మర్చిపోవాలి. పిరమిడ్ అని చెప్పి ఇంకోటి ఉండేది. అది బెస్ట్ ఆప్షన్. మీరు ఫస్ట్ టోకెన్ ఇస్తాడు. టోకెన్ ఇచ్చిన వెంటనే తిరిగి వచ్చారనుకోండి బిస్కెట్ అవుతుంది. ఆ టోకెన్ తీసుకొని ఇంకో 800 స్టెప్స్ ఎక్కిన తర్వాత ఆ స్కాన్ చేస్తే వ్యాలిడిటీ వస్తుంది. సో అల్పిరి అలా వర్కౌట్ అయింది. మీరు టోకెన్స్ ఎక్కడైనా తీసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ప్రతి ఒడు 300 అని అంటున్నాడు. అయ్యేం లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అది గుర్తుపెట్టు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. డబ్బులు ఏం తీసుకెళ్ళకుండా ప్రశాంతంగా లగేజ్ అక్కడ పెట్టి లైన్లోకి వెళ్ళండి. లగేజ్ తీసుకుని క్యూలోకి వెళ్ళారంటే మీకే బిస్కెట్ అన్నమాట. పరిగెట్టాలి, రన్నింగ్ రేస్ అన్నమాట. ముందు ఎవడు వెళ్తే ఆడిదే అన్నట్టు ఉండిద్ది. మిమ్మల్ని దోసుకుంటే వేరే వాడు వెళ్తాడు, మీరు హెల్ప్. అది దేవుడు నేను కోరుకొని అర్థం కావట్లే. ఆర్సీబీ కూడా కప్పు కొట్టేసి ఇంకేం అడగాలి. పవన్ కళ్యాణ్ సీఎం అయిపోయాడు. డిప్యూటీ సీఎం అయ్యాడు. నిద్రలు కట్ట వస్తున్నాయి మీకు. తిప్పుతుంది అసలు ఆ కడుపులో. హలో బండి కొంచెం మెల్ల ఏమైనా కనిపెట్టే చూడండి, లేకపోతే రైడ్ తీసుకొని ఇప్పుడే ఫుల్గా కడుపులో తిప్పుకొని వచ్చాం. తినకుండా అక్కకూడదు. ఇంకొక దరిద్రం తినకుండా ఎక్కకూడదా? వాట్ ద ఫక్. ఉదయ్ చాలా ఫాస్ట్ ఫుడ్ ఎడుతున్నాడు. ఎందుకో తెలుసా? ఇది డౌన్ హిల్ అన్నమాట. అప్ హిల్ అప్పుడు చూద్దాడు. ఇప్పుడు కాదు రే ఉదయ్. అప్ హిల్ అప్పుడు చూద్దారా. పూరీలు, పరోటాలు, చపాతీలు. ఏంటండి బాబాయ్ అంటున్నారు? ఇటు నుంచి వెళ్ళాలంట. సో లెఫ్ట్ కట్ అవ్వాలా? లెఫ్ట్ కట్ అయ్యి రైట్ తీసుకొని టిఫిన్ పైన చేద్దాం అంటున్నాడు. ఆడికి ఒకసారి బడ్జెట్ గురించి చెప్పు. దాని క్లారిటీ వస్తుంది. అది ఏంటంటే ఇంకా ఒక ఊహలో ఉన్నాడు. ఆ ఊహలో PS4 ஒரு ராட் అనమాట. ஒரு రాడ్ PS5 బయట ఇంకా 5 కూడా రాలా మాకు. డైరెక్ట్ 4 PS4 హోటల్ పేరు గుర్తుపెట్టు. టెన్షన్ తీసుకున్నాడు అన్ని టెన్షన్లు అన్ని ఆడే మోస్తున్నాడు. ఇప్పుడు కూడా చూడు సైడ్ లవ్ హ్యాండిల్స్ మోస్తున్నాడు కష్టపడి. అదే జాగ్రత్త, దొల్లుకుండా వెళ్ళిపోతారు. తిరుపతి దేవస్థానము. మైక్లో కాదు. ఎందుకు
ఉదయ్ పడేస్తున్నాడు పాటలు గుర్తొచ్చేసి ఎన్నేళ్ళు ఎదురు వచ్చి 2016 వచ్చా 2016 ఇంకెందుకురా వచ్చిన అన్ని చింతపుతండి. అదే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? టోకెన్ స్కాన్ చేయించుకోవడానికి. ఇప్పుడు మనం కాలినాడికి ఎందుకు చేస్తామంటే టోకెన్ అంటే స్కాన్ చేయాలంట. వీడు ఆల్మోస్ట్ నన్ను లాగేస్తున్నాడు. కాదురా, నాకు బాగా గుర్తు. ఇది కాదు, ఇటు కాదు, ఖచ్చితంగా చెప్తా. ఏంద్రా ఓపిక లేదారా? నీ అమ్మ పుట్టినప్పటి నుంచి ఇంతేనారా? ఉత్సాహదారా నీకు? అంటాడు అన్నట్టు కాదు, అటే అంటాడు. వేరే ఉన్నాడు మళ్ళీ ఆధార్కే వస్తుంది. నిన్న టోకెన్ల విషయంలో అయితే మటుకి అసలు ఎంత అన్యాయం జరిగిందంటే, ఫస్ట్ ఏం పేరు అది? శ్రీవిష్ణు సంథింగ్ ఫైనలీ వి గాట్ ఇట్. తరుణ్ ద టాపర్. పేరు మర్చిపోయి అవునరా, మర్చిపోయా. అంత కష్టపడి ఆ పేరు ఎన్ని అందరికన్నా ఊరు ముందే వెళ్ళి కరెక్ట్ స్పాట్ లో కూర్చున్నాం. పడుకోవడం కూడా జరిగిపోతుంది. నా కొడుకు మటుకు వచ్చి, ఒరే మనం కూర్చున్న ప్లేస్ రాంగ్, చెట్టు దగ్గర కూర్చోవాలరా, అందరు చెట్లు దగ్గర కూర్చున్నారని చెప్పి లోపల పడుకున్న ఉదయం ఎంతో అన్యాయం చేసి అలీబాయ్ లేపేసి తీసుకెళ్ళాడు. ఆ ఎండలో 2-3 గంటలు పిచ్చోళ్ళలాగా ఆ గట్ల మీద కూర్చొని వచ్చిపోయే వాళ్ళందరికీ సమాధానాలు ఇచ్చుకుంటా. మా పరిస్థితి మీకు రాకూడదు. ఎలాంటి వాడు ఒకడు అంటాడు ఖచ్చితంగా గ్యాంగ్ లో. అదిగో ఈడే అంతా చేసింది ఈడే మేము ఉన్న స్పాట్ నుంచి 2 అడుగులు వేస్తే టోకెన్లు ఇచ్చేస్తారు మాకు. అలా చేయకుండా చెట్టు పుట్ట గుడ్డ అని చెప్పి సాగుకొట్టి ఇప్పటికే డౌట్ లాగల అన్నకి. ఎందుకే లైఫ్ ఇంకా డౌట్ ఇది కాదు, ఇంకా డౌట్. ఏదో ఒకటి గ్యామ్లింగ్ చేయాలి. పెట్టించుకోరా అలీ, అడి కొంచెం పైదాకా పెట్టండి. పోయిందా మొహం అంత ఉందిరా కెమెరాకి. ఇప్పుడు కంటిన్యూ. గోవిందా నామా ఒరే టోకెన్ ఇంపార్టెంట్, నాకు ఇచ్చేది అది పట్టుకో. మాకు అసలు చూపించారా ముందు, టోకెన్ చూపించారా, నామాలు పెట్టించుకున్నారు బాగానే రా. దీనికోసం యుద్ధం, నిన్న జరిగిన యుద్ధం మొత్తం దీనికోసమే. అన్న డౌట్లు అన్నయ్య ఆగరా. నామే కనపట్లేదు. నామే కనపట్లేదురా. అయ్యా నువ్వు ఆ రంగుకి నీ లేదు, ఏసీ రూమ్లు వేరే ఉన్నాయి సార్, మీరు అక్కడికి వెళ్తారా అంటే వి సెట్ నో సొల్లా, బట్ ఆలీ సెట్ ఎస్ అల్లా వేర్ సల్లా వేర్ కిదరహే అన్నాడు. అనగానే అన్నగారు ఏసీ రూమ్ లో తీసుకెళ్ళి జిఎస్టీ ఐటమ్కి జిఎస్టీ కాదు, మొత్తం కలిపి 10 రూపాయలు అన్నాడు. నేను చెప్తే వినిపించుకో. అట్లా ఐటమ్కి ఒక కర్రీకి 10 రూపాయలు ఎక్స్ట్రా అంటాము. అంటే పెద్ద మనిషి వెళ్ళిపోదాం. ఏమే మహా అయితే 500 ఎక్కువ అంతే. ఇంకా కట్టేద్దాం అన్నాడు. బిల్లు 1 రొట్టి, 1 అమూల్ రొట్టి, 48 రూపీస్ వితౌట్ జిఎస్టీ, 1 స్లైస్ ఆఫ్ పిజ్జా. ఇట్ కాస్ట్ us 1509. అరచెయ్యి అంత ఉంది పిజ్జా. అరచెయ్యి ఈ చెయ్యి అంత ఉంది పిజ్జా అంతే. ఒక పీస్ కాదమ్మా, ఆ మొత్తం కలిపి
మేము తిన్న ఒక పీస్ ఎంత ఉండితే ఆలోచించుకోండి, మేము ఊహ వదిలేస్తాం. అది ప్రసాదం తినొచ్చాం టిఫిన్కి అని చెప్పి. మామిడికాయలు పడితే తీసుకెళ్ళిపోతాం. ఇదేం గుద్దిపడే చెట్లు వచ్చేస్తున్నారు ఆయన వాళ్ళు మనల్ని తిడతాడు. అంటావు కనపడదు కానీ కనపడినట్టు ఫీల్ ఉంటుంది. ఇట్స్ కోనేరు అనమాట. 18 అమ్మ. ఎక్కడికి వెళ్ళినా విన్నింగ్ చైర్స్ పడతానే ఉంటున్నాయి అన్నమాట. ఇప్పుడు మేము ఇది కొంచెం కాలుతుంది, అది వేరే విషయం. ఇప్పుడు కోహ్లీ కోసం ఇద్దరం దీంట్లో పడతామా? అది అంటే నేను సన్నగా ఉన్నానని అర్థం, నేను లావుగా ఉన్నాను అర్థం. అవును, ఈ యాంగిల్ నుంచి చూసి మీరే చెప్పండి, కమెంట్ చేయండి. టోకెన్ ఏరియా అనే బ్యానర్ కనపడేదాకా నడుస్తూనే ఉన్నాను మీరు. సుమారు ఇదే టోకెన్స్ టైం 11 ఎక్స్టెండ్ అయింది. టైం ఇప్పుడు కింద వస్తుంది. అటు టైం ఉందని చెప్పి వరాహ టెంపుల్ చూసేద్దాం. ఫస్ట్ అవగొట్టుకుంటే పని అయిపోద్ది. ఒకటి మెయిన్ దర్శనం కాబట్టి చేసుకుని వచ్చేస్తాం. వచ్చా అనమాట. క్యూ మట్టికి దారుణం, మా వాళ్ళు దారుణంగా అడగొచ్చారా స్వామి. ఇంటర్వ్యూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా అందుకే ఫస్ట్ వచ్చి మైండ్ కూలిపోయాడు ఫ్రెండ్స్. ఏమవుతుందో చూద్దాం నెక్స్ట్. ఏ మోహన్ చెప్పి ఏ నామం కూడా ఎగిరిపోతుందిరా. వేడి గైస్, వేడి వేడి వేడి. మళ్ళీ 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 ఇక్కడ ఫోటో తీసుకోండి. ఇదే దగ్గర మళ్ళీ చెప్పరా. ఎంటరింగ్ ఇంటూ ఎస్ఎస్డి టోకెన్ సార్, టోకెన్ తీసుకోవడానికి వెళ్ళట్లా, దర్శనానికి. చూసారా, అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? వీడు సిగ్గుపడుతున్నాడు లేండి. అంటే చాలా రోజుల ద్వారా కెమెరా చూస్తున్నాడు కదా, ఇప్పుడు దర్శనం వెళ్ళబోతున్నాం. వీళ్ళు వచ్చిన తర్వాత దర్శనం గురించి మాట్లాడదాం. ఎంటరింగ్ ఇంటూ ద దర్శనం. లేట్ కమ్మర్, స్లో అండ్ స్టడీయా. కూర్చొని చదువుకున్నా, కొంచెం చదువుకుందా. అలా కాంట్రవర్షియల్ లెట్స్ బీ క్వైట్. అందరూ ఒకవైపు వెళ్తే ఒకళ్ళు ఇంకోవైపు వస్తున్నారు. టెక్నాలజీ తిరుపతి అంటే బయటికి ఎవరికి కొట్టండి మధ్యలో వస్తున్నాడు అనుకో మా తమ్ముడికి. ఇప్పుడు చెప్పు. ప్రెజెంట్ సిచ్యువేషన్ ఇన్ తిరుమల. గట్టి చెప్పు. ప్రెజెంట్ సిచ్యువేషన్ ఇన్ తిరుమల. సీదే ఆ చేతులు ఎందుకు అనుకుంటున్నారు? క్యూ ఆగగానే ఇలా తిరిగిపోతారు వెంటనే యూటర్న్కి. టెక్నిక్ అల్లి చెప్పాడన్నా. గోయిందా గోయిందా ఉంది. 10 నిమిషాల నుంచి వాకింగ్. చిన్నప్పటి నుంచి ఆశ, పెద్ద ఆశ. రోజు ఖాళీగా ఉండాలి నేను వస్తాయి. అది వెంకటేశ్వర స్వామి బ్యాండ్. ఈ సంజయ్ గారు ఎట్లా వస్తున్నారు రా బాబు? సంజయ్ గారు ఎట్లా వస్తున్నాడు? రోజు నెలకు ఒకసారి వస్తారు. సంవత్సరాల్లో 12 నెలలు 12 సార్లు 12 సార్లు కూడా కాదు, ఆయన వదిలేస్తే ఇక్కడే ఉంటాడు. ఏడే తింటూ సంజయ్. అప్పటికే గెస్ట్ హౌస్ కట్టిద్దాం అనుకున్నాడు ఆయన. ఆ తిరుపతిలో getting married and settling down in Tirumala, Tirupati with my husband. గేమ్ ఓవర్ అయిపోయా.
హైవే విక్స్ లెఫ్ట్ వెళ్దాం అంటే రైట్కే ఉంటాడు. హైవే స్టార్ట్ అయ్యి జంపు. ఏందిరా నా వల్ల కాదురా వాడిని. స్కూల్ ఎగ్గొట్టాడు. స్కూల్కి వెళ్ళా, స్కూల్కి పోలే వెళ్ళా. అలీ ఏమన్నాడు? ఇంటర్ అన్నాడు. ఒకటే చోట ఉందామన్నాడు. అలీ మాత్రం ఒక చోట ఉన్నాడు. ఎందుకు ఫోన్ సర్వర్ పెట్టరా? ఓకే బాయ్. మళ్ళీ కలుద్దాం. One eternity later. నాకేం కనపట్టలేదు. అంతే, ఇక్కడ నుంచి స్ట్రైట్. కాళ్ళు మామూలుగా లేవు, సీన్ ఖతర్ అయిపోతుంది. టోకెన్ తీసుకున్న వాళ్ళకి మ్యాక్సిమం ఒక 5 అవర్స్లో అయిపోద్ది. మా వాళ్ళు అందరూ ఎక్కడ తప్పిపోయారు ఫ్రెండ్స్. మేము కోనేరుకి వెళ్ళే షార్ట్ కట్ వేలో ఉన్నాం. ఏంటంటారు, ఎక్కడికి వెళ్ళిపోయారు అంటారు. ఒక్కరికి లడ్డు కౌంటర్ తాప. యాక్చువల్లీ మాతో వచ్చిన వాళ్ళు తప్పిపోయారు. కోనేరు అన్నారు. కోనేరు దగ్గర ఉండంటారు, మేము ఎప్పుడే చేస్తామన్నారు. కోనేరు అయిపోయింది. లడ్డు దగ్గరకి పంపిస్తే వాళ్ళు మిస్ అయిపోయారు అనమాట. వాళ్ళు తప్పిపోయారు. స్మెల్ అయితే ఎదిరింది. శృతిలో పెద్ద గంట వీళ్ళు తప్పిపోయారు ఫ్రెండ్స్. వీళ్ళు ఎట్లా కనిపెట్టారు అనుకున్నారు? వీళ్ళు తప్పిపోయారు ఫ్రెండ్స్. అక్కడ అందరిలో ఇల్లు తెల్లగా ఉన్నారు. అది ఉరికి మళ్ళీ స్పెషల్ ఐడెంటిటీ అంటే అదే, ఏదో కాదు. ఏందయ్యా బాబు, కోనేరు అంటే కోనేరు మాత్రమే. కోనేరు అలా అలీబాయ్ కోనేరు చుట్టూ తిరిపిస్తాడు. అందుకని కూర్చున్నా కరెక్ట్గా. అయ్యో మన తాతలు, మా మామలు మట్టికి ఇక్కడే కూర్చున్నాడు ఈ ప్లేస్. నాకు తెలుసురా, నేను మనుగడతా అంటున్నా. ఇలా తెలియదు చూపించుంటారా ఖచ్చితంగా అంటున్నా. 6 గంట నాకు తెలిసే ఎటైనా హట్టే అవసరం. ఎలా అయినా మంచి ఫోటో తీ బ్రో.
ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ. ఇక్కడేమో ఎలా ఉంటుంది, వీడియోలో ఇంకోలా ఉంటుంది. నవ్వుతా బడ్జెట్ మాట్లాడుతున్నాడు. తీసుకున్నారా? అన్నయ్య షాప్కి వచ్చాయండి అందరూ. నమస్తే. సగం తిరుపతి ఉందిరా. ఏ ఫోన్లో సగం తిరుపతిని క్యాప్చర్ చేశారు. ఏమైద్దిలేరా, బాధపడతా. భయం వేసి వేసి వేయడం మానేసి ఏం కొన్నారా? చెవులేగా? బ్యాంగిల్ షాపింగ్ వచ్చాడు. నాకు కాదురా, అక్కడ నీకేం కొనుక్కుంటా? నీకైతే నాకు కొనేవాళ్ళు అంటే కొనేవాళ్ళు, కొనాల్సిన వాళ్ళు ఉంటే కొనేవాళ్ళు వాళ్ళు ఉంటే అది కాళ్ళు ఏం పని చేయట్లేదు. మా కాళ్ళు రేపు పరిస్థితి పడిపోయారా ఒక్క నిమిషం అందరూ. ఏమన్నా భలే భలే కవర్ చేశారులా ఎరా, ఏమన్నా భలే కవర్ చేశారు. ఏమన్నా వచ్చారా నీకోసం? అదే చెప్తుంది, ఏమన్నా బాగా కవర్ చేశారు. వచ్చి నేను తిరగన్నాడు. మీరు కౌంటర్ తిరిగి రావటం, మేము తప్పిపోయాం అనుకోవటం, మేము చూసి కూడా జనాలు మమ్మల్ని గుర్తుపట్టి కూడా అంతా అలీ అలీ మహిమ, మహిమలు మామూలు మహిమ. స్టిక్ ఆన్ అవడు. అవును, జస్ట్ 5 నిమిషాలు ఇంకో మాట్లాడతాడు, దాన్ని స్టిక్ ఆన్ అయిపోయి వెళ్ళిపోతాడు. అదే ఫస్ట్ మాటకి వాల్యూ లేదు, వీళ్ళు బుక్ అయిపోయారు. వాల్యూ లేదు, మాకు చెప్పిన మాటకి వాల్యూ లేదు. ఇంకా ఆడి ఏమనుకుంటే అదే. ఈ వీడియోలు అన్నిటిలోనూ అలీ ఎక్కువ ఉంటాడు. అలీ ముఖ్య పాత్ర. ఐ కాంట్ హెల్ప్ ఇట్, ఐఎమ్ సారీ. ఓకే, ఫస్ట్ టోకెన్ తీసుకోండి. తీసుకున్న తర్వాత అది మార్నింగా, ఈవినింగా, నైటా వాటితో సంబంధమే లేదు. పొద్దున వెళ్ళిపోండి, వచ్చేయండి, ముందు గుడికి వచ్చేయండి, ఆ క్యూలో నుంచోండి. ఇంకొక తిరకాసు ఉండిద్ది ఆడ. ఆడు టోకెన్ వేమడికి చాలా దగ్గర, కొండ ఎక్కంగా నడుచుకుంటాదండి. బస్సులు, కార్లు ఏ అవసరమే లేదు. 200 అంటాడు, 200 అంటాడు. మీరు ఒకవేళ మర్చిపోయి టోకెన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ వరాదేవుడి దగ్గరికి వెళ్ళాలంటే కూడా మూసుకొని నడుచుకుంటూ వెళ్ళండి. ఫస్ట్ వరాద స్వామి దగ్గరికి వెళ్తే మనకి మొక్కలు ఏవో తీరుతాయంటే ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళండి. అంతే. ఏంటంటే పెద్ద ఆయన చెప్పాడు, మరి మనం ఏం చెప్పాల, పెద్ద ఆయన చెప్పాడు. ఆయన చెప్తే కోరికలు తీరుతాయంట. పెద్ద ఆయన చెప్పేసి వెళ్ళిపోయాడు. సరే ఏముంది, మన వాళ్ళేగా. మాట్లాడు. 11 స్టార్ట్ అవుద్ది ఎంట్రీ. 11 స్టార్ట్ అయిన తర్వాత నుండి అలా 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 ఒక గంట, అరగంట క్యూ నడుస్తూ ఉండిద్ది. మీరు లగేజ్లు, ఫోన్లు ఏ ఇబ్బంది లేదు, తీసుకెళ్ళిపోవచ్చు. లైన్లో తీసుకెళ్ళిపోవచ్చు. ఎక్కడైనా పెట్టాలి, లాకర్లు ఏంటి, ఇష్యూ ఏంటి, ఏం భయపడడం లేదు. ఎంత బాగా వర్క్ అవుతుంది, దారిలో చూసుకుంటారు అన్నీ ఎంత బాగా వర్కౌట్ అవుతున్నాయి అంటే, మేము ఫోన్లు తీసుకుని వెళ్ళిపోయాం, మధ్యలో తీసుకున్నారు. అండ్ చెకప్, చెక్ ఇన్, చెక్అవుట్ చాలా ఈజీ, చాలా అంటే చాలా ఈజీ, ఇబ్బందే ఉండదు. మీరు కానీ ఆ స్లిప్ మాత్రం జాగ్రత్త పెట్టుకోవాలి, లేకపోతే మాత్రం వాళ్ళు స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ దగ్గర స్కాన్ చేయగానే ఒక పర్సన్ ఫోటో ఉంటుంది. ఎవడైతే ఫోన్స్ హ్యాండ్ ఓవర్ చేస్తాడో వాడి ఫోటో ఖచ్చితంగా వాళ్ళు స్కాన్ చేసుకుంటారు. ఆ స్లిప్స్ ఇచ్చేటప్పుడు ఆ పర్సనే వెళ్ళాలి. ఇంకెవడైనా స్కాన్ చేయగానే వేరే వాడు మొహం ఉండి ఎక్కడొకడు మొహం ఉంటే ఎవరు బెటర్, ఏ పర్సన్ అయితే ఇస్తాడో ఆ పర్సనే తీసుకెళ్ళడం కరెక్ట్. అండ్ మొబైల్, లగేజ్ ఏ ఇష్యూస్ ఉండవు. అంటే టోకెన్ తత్వము అదంతా పెద్ద
పెద్ద మఫిలిగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓడేమో ఒకటి అంటాడు, ఇంకోటి అంటాడు. అవన్నీ అన్నిటి మీద ఒక క్లియరెన్స్ మీకు ఉండాలి. ఓన్ ఆబ్జెక్టివ్ అంటారు చూసా, అదంటూ మీకు ఉండాలి. మళ్ళీ ఏంటంటే ఓ 2 రోజుల ముందు తిరుపతి వస్తున్నా అంటే 2 రోజులు వాకింగ్ చేయండి. వాకింగ్ చేస్తే కాళ్ళు నొప్పులు ఏమైనా ఉంటే ఫ్రీ అయిపోతాయి. ఇక్కడ అన్ని ఎక్కువ నడవాలి మామూలుగా. నాకు తెలిసి ఒక 20 km ఉంటాయి స్టెప్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇది కాళ్ళ నొప్పులకి పార్ట్ 1, పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ అది దారిలో వస్తుంది అసలు సస్పెన్స్. ఒక రేంజ్లో ఉంటుంది. ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే టోకెన్స్ తీసుకోండి. టోకెన్స్ టైమింగ్స్ ఎప్పుడో తెలుసుకోండి, టోకెన్స్ తీసుకోండి. అది నైట్ పెడుతున్నారు, మధ్యాహ్నం పెడుతున్నారు, పొద్దున్న పెడుతున్నారు, తిరిగిట్లా. మాకైతే సాయంత్రం 3ంటికి మీరు బస్ స్టాండ్ దగ్గర ఏవో ఉంటాయి, అక్కడికి వెళ్ళి తీసుకెసుకోండి. లేకపోతే మాత్రం బిస్కెట్ అయిపోతారు. 24 hours పట్టిద్ది. బెటర్ ఫస్ట్ టోకెన్స్ తీసుకోండి. అది మీ ప్రాబ్లం. తీసుకోకపోతే మటుకు మీరు ఇబ్బంది పడతారు. ఖచ్చితంగా టోకెన్స్ తీసుకొనే వెళ్ళండి. అండ్ తీసుకున్న తర్వాత దాని మీద డేట్స్ టైమ్స్ ఉంటాయి. నెక్స్ట్ డేకి మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్ అని ఇచ్చాడంటే పట్టించుకోరు. పొద్దున వెళ్ళిపోయి దర్శనం, వెళ్ళిపోవడమే. బస్సు ఇంకోటి ఉంటుంది. ఈవీ బస్సులు ఉంటాయి ఇక్కడ. మీరు అప్ అండ్ డౌన్కి 200 తీసుకుంటాడు, సింగిల్ ట్రిప్కి 110 తీసుకుంటాడు. ఈ 200 ఏంటి, 110 ఏంటంటే 200కి ఒక ప్లస్ ఉంది. మీరు టోకెన్ రిటర్న్ టికెట్ అప్ అండ్ డౌన్ అని చెప్తే వాళ్ళు ఇస్తారు. మీరు చెప్పాలి సింగిల్ ట్రిప్ అనుకో చెప్పి వాళ్ళు ఒక టికెట్ పడతారు. అప్ అండ్ డౌన్కి 2 టికెట్లు వస్తాయి. ఆ టికెట్లు తీసేసుకొని ప్రశాంతంగా బస్ ఎక్కి కూర్చోండి. మీరు ఇక్కడ తిరుపతికి వచ్చిన తర్వాత 3 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది ఆ బస్ టికెట్కి. వస్తున్నాం తొందరగా. సర్లే బాయ్. సైనింగ్ ఆఫ్ తిరుపతి. ఎలా ఉదయ్ వెళ్ళిపోతున్నాం. వెళ్ళొస్తామని చెప్దాం, వెళ్తున్నామని చెప్దాం. వెళ్ళి మళ్ళీ వస్తాం. అది వెళ్ళొస్తాం. అది ఎప్పుడోకప్పుడు, ఎప్పుడు కుదిరితే అప్పుడు, ఎప్పుడు అనుకుంటే అప్పుడు కాదు. ఆయన ఎప్పుడు అనుకుంటే అప్పుడు కాదు. ఈ ఫ్రీగా వచ్చింది కాంప్లిమెంటరీ అనమాట. ఇది డబ్బులు కట్టి ఇది కాంప్లిమెంట్ చేద్దాం. మెయింటెనెన్సేగా మనకు వచ్చింది కాదు, రాంది కాదు. ఏంటంటే నువ్వు కనపట్ల తిరుపతి అన్న ఇటు వచ్చే తరుణం పైన లడ్డూలు పెట్టుకున్నాను. ఇడికి ఇచ్చే. ఎనీ రివ్యూస్, ఏమైనా కష్టాలు చెప్పుకోవాలా? కాకపోతే కొంచెం టైం పట్టింది. 6 గంటల అన్న అంటే దాన్ని కొంచెం బొంగేన పడుతుంది. అది ఇప్పుడే అవసరమా మనకి? ఓకే అది పంపి చెయ్యి, అది చేయకు. దాని నుంచి రొక్కాలు మెత్తుందిరా. ఇప్పుడు చాలే. అలా దిగా లెగ్, ఐరన్ లెగ్. ఎక్కడ అడుగు పెడితే అక్కడ ధ్వంసమే. కానీ నెక్స్ట్ బ్లాగ్ వచ్చింది రప్పనే. ఇంకా ఏడుపులు తడబొప్పులు తప్ప ఇక ఏముండవు. నన్నైతే ఇక ఏడ్చినట్టే చెప్తారు. మనిషికి దెబ్బ తగులుతుంది మాట్లాడేది. మనిషికి దెబ్బ తగులుతుంది. మీరు ఇప్పుడు ఆడికైనా వెళ్తారా? నేను వస్తారు. నేను ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తా. మీరు వస్తారా?
200 కట్టించుకున్నప్పుడు మినిమం సేఫ్టీ ఉండాలి. 200 बटर बटर चिकन सब मिलेगा सर. बटर नान नॉर्थ वाला హ్యాపీ డాబా. చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో ఫుడ్ కూడా ఇక్కడ. సాంబార్ సాపుడు సాంబార్ అంటే బయట వాన పడుతుంది, నేను బోర్డు చూపించే వాళ్ళం. వాన పడి ఒక రేంజ్ లో పడుతుంది వాన. సో డోంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్ విజువల్స్. Stay tuned. Bye. బాయ్. అలీబాయ్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పుడు జస్ట్ ఇప్పుడే చిన్న ప్యానిక్ అటాక్ అన్నమాట.